రైట్ అండి. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈ యొక్క వార్త, ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది ఇలాంటి అక్రమాలు, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని. ఇట్లా బయటకు రాకుండా మరెన్నో ఉన్నాయి. ఇది ముమ్మాటికే ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటున్నారు. మరి చెప్పండి, ప్రభుత్వాలు దీన్ని అసలు ఎలా సమర్థించుకుంటున్నాయి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది, చెప్పండి నర్సయ్య గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడు మీరు ఒక మాట ఇంట్రోలో చెప్పారు, చైల్డ్ ట్రాఫికింగ్ అనొచ్చా అని. అయితే చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఇంకెక్కడో తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తారు. ఆ కొన్నవాడికి అమ్మినవాడికి ఒక క్లారిటీ ఉంటుంది, ఏంటంటే ఈ దొంగతనం ఎత్తుకొచ్చా మీరు అనేది. అంతకంటే దారుణమైన పరిస్థితి సృష్టి ఈ హాస్పిటల్ వాళ్ళు చేసింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో సృష్టికి ప్రతి సృష్టి చేసే ఒక ఆడపిల్ల కని పెంచి తన రక్తాన్ని, తన హార్మోన్లను ఇచ్చి తల్లిదండ్రులు పెంచుకునే ఈ సంస్థ, అంటే ఇది పద్ధతి ఏదైతే ఉందో, తన వంశాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కొరకు మాత్రమే వీరిన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి నమ్రత లాంటి డాక్టర్లు నయవంచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను 1000 సార్లు ఉరిదీసినా తక్కువే. అసలు ఈ ప్రపంచంలో ఉన్న శిక్షలన్నీ వరుస పెట్టేసినా కూడా నమ్రత గారికి అది కూడా సరిపోదని నేను అనిపిస్తాను. ఎందుకంటే రాజస్థాన్లో వాళ్ళు పిల్లల కొరకు పరితపించి ఆన్లైన్లో వెతికి ఇది ఒకటి సృష్టి అని మన రెజిమెంటల్ బజార్లో హాస్పిటల్ దొరికితే అక్కడికి వస్తే వాళ్ళలో లోపాలు పక్కకు పెట్టేసి 35 లక్షలకు బేరం కుదుర్చుకొని ఒరిస్సాలో ఒక 90,000కు ఒక అబ్బాయిని కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చితే అది DNA రిపోర్ట్లో బయటపడ్డది. మరి ఇలాంటి వారిని, అంటే ఇలాంటి పిల్లలను అమ్మడమే ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కంటే కూడా అతి దారుణం. అంటే నమ్మక ద్రోహం. ఇప్పుడు నేను వేరే వాళ్ళ బిడ్డను తెచ్చి నీకు ఇస్తున్నా అంటే ఇద్దరికి తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను నీ బిడ్డని నీకే పుట్టిను, మీ ఇద్దరి వీర్య కణాలు మీ అండాలతోటే పుట్టిందని నమ్మబలికి ద్రోహం చేసిన నమ్రతను అసలు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకు ద్రోహం చేయడమే కాదు, ఇక్కడ ప్రభుత్వానికి కూడా 2021లోనే నేను ఈ హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చినటువంటి నమ్రతను ఏమని పిలిచినా తక్కువే, ఏం శిక్ష వేసినా తక్కువే. ఇదొక్కటే కాదు, ఇప్పుడు మామూలుగా ఈ 1-2 అంశాలు మాత్రమే బయటకు వచ్చినాయి. కానీ ఈ సంతాన సాఫల్య కేంద్రాలను వరుసగా కనుక ఇప్పుడు ఎట్లాగూ బయటకు వచ్చింది, ప్రభుత్వం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది మా ప్రభుత్వం, అందులో డౌట్ లేదు. కానీ వీటిని మొదటి నుండి ఎప్పటి నుండి అయితే పెట్టినరో ఆ రికార్డు మొత్తం కూడా వెరిఫై చేసే విధంగా ఖచ్చితంగా నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని స్పెషల్గా నేను తీసుకెళ్తా. ఎప్పటి నుండి అయితే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారో, ఈ డాక్టర్ వ్యాపారం, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లేకపోతే ఈ సరఫగసి అని అద్దె గర్భం వ్యాపారం చేస్తూ ఉన్నారో అప్పటి నుండి కూడా ఎవరెవరికి ఈ రకంగా బిడ్డలను కని ఇచ్చిండ్రో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతోటి కేసు పెట్టించి వీళ్లకు ఏ కోణములో కూడా సమాచారం ఇచ్చినా, డాక్టర్గా ఏదైనా సహాయం చేసినా, మందులు ఇచ్చినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఇంకేదాన్ని ఇచ్చినా దీనికి సంబంధం ఉన్న ప్రతి వారిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు, కఠినంగా శిక్షిస్తుంది. కానీ మామూలుగా ఒక నమ్రత, ఒక లేడీ, ఒక డాక్టర్, ఆమె డాక్టర్ చదువుకున్నప్పుడే ఆమె ప్రమాణం చేసి వస్తుంది, నేను అనవసరమైన విషయాలలో ఇంత కలుగజేసుకోను, ఎవరికి కూడా అన్యాయం చేయను, ప్రజలకు న్యాయం చేస్తా అని వచ్చినటువంటి నమ్రత పూర్తి అన్యాయానికి పాల్పడ్డది. ఒక్క రెజిమెంటల్ బజారే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, కలకత్తా, అస్సాం, రాజస్థాన్ ఎన్ని దిక్కులో పెట్టినో కూడా తెలియదు. దానికి వాళ్ళ కొడుకు, వాళ్ళకు ఒక టీము బయటకు వచ్చి 8 మందిని అరెస్ట్ చేసిరు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎంతమంది దొరుకుతారో మనం చూడాలి. అది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా చాలా సంతాన సాఫల్య కేంద్రాల మీద కేసులు అయినాయి. వారు అదే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేమ్ టు సేమ్ డబ్బులకు ఆశపడి, డబ్బులకు కక్కుర్తిపడి, పేదవాళ్ళనే ఇది కూడా లేకుండా వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మక్కువతో వచ్చిరని చూడకుండా వాళ్ళను కేవలం డబ్బు ఇచ్చే యంత్రాలుగా మాత్రమే చూసి ఈ సృష్టికి ప్రతిష్ఠ అని చెప్పుకొని వాళ్ళను మోసం చేస్తున్నటువంటి నమ్రతను మొత్తము బ్యాన్ చేయడమే కాదు, ఆమె డిగ్రీ కూడా బ్యాన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. సంబంధిత అధికారులను ఎవరైతే సూపర్వైజ్ చేస్తా ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఒకటే అంటున్నా, మానవత విలువలు కూడా మర్చిపోయింది కదా. మానవత విలువలు ఉండాలి కదా. ఏం చేసుకుంటుంది ఆ డబ్బు, ఏం చేసుకుంటుంది ఇవన్నీ ఇంతమందిని ముంచి?
కాబట్టి నేను ఒకటే అంటున్నా, నమ్రత హాస్పిటల్లో మూసివేయడమే కాదు, నమ్రత లాంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఎంతమంది అయితే పెట్టినరో, వారు పెట్టినప్పటి నుంచి ఎన్ని కేసులు అయితే డీల్ చేసిరో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొస్తుంది. వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే విధంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుందని మాత్రం చెప్తా ఉన్నాను. రైట్ అండి, చర్య తీసుకుంటుంది అంటున్నారు. కానీ ఇంత పెద్ద ఘటన, ఇంత పెద్ద స్కామ్ జరిగే కంటే ముందు ప్రభుత్వం చొరవ చూపించి వాళ్ళు అసలు మెడికల్ కౌన్సిల్ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూసుకోవాలి కదా ఇలాంటి పెద్ద స్కామ్ ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఏదైతే 2021లోనే ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది అంటున్నారు. అయినా కూడా నడిపిస్తున్నారు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ని ఇప్పటి వరకు కూడా స్టిల్. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తోంది మరి? ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడైతే లెటర్ ఇచ్చిండ్రో, ఒక డాక్టర్ నా హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చిన తర్వాత నమ్మేరు. వీళ్ళు దొంగ వ్యాపారం, చీకటి వ్యాపారం చేస్తాం, దొంగలతోటి సమానమే కదండి. అఫీషియల్గా నేను నా హాస్పిటల్ మూసేస్తున్నా అని లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చీకటి కోణంలో దొంగ వ్యాపారం, దొంగతనంగా చేస్తున్నటువంటి దొరికితేనే దొంగ కదండి. ఇక్కడ సూపర్వైజ్ చేస్తా ఉన్నాం కాబట్టి దొరికిరు. సూపర్వైజ్ చేయకపోతే దొరికే వాళ్ళు కాదు కదా. గత 2021 నుండి జరుగుతూనే ఉన్నటువంటి ఈ కార్యక్రమము ఇవాళ బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం సూక్ష్మ దృష్టితో చూస్తుందనే కదా. కాబట్టి ఇది బయటకు వచ్చింది. దీనితో పాటుగా చిన్న కరెక్షన్ అండి నర్సయ్య గౌడ్ గారు, ప్రభుత్వం సూక్ష్మ దృష్టితో చూడడం వల్ల ఈ ఇన్సిడెంట్ బయటకు రాలేదు. ఆ దంపతులు కేసు ఫైల్ చేయడం ద్వారా, వాళ్ళు బయటకు రావడం ద్వారా ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. సరే, ఒక్క నిమిషం మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం అలాగే, ఒక్క నిమిషం అండి నర్సయ్య గౌడ్ గారు.